హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఒక తమలపాకు తీసుకోండి. ఒక తమలపాకు తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ అయితే ఎవరికైనా ఎక్కువగా తలనొప్పి ఉంది అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. తర్వాత విక్స్ కానీ లేదంటే అమృతాంజన్ బామ్ కానీ ఏది ఉంటే ఆ బామ్ ఇలా తీసేసుకొని నీట్గా ఇలా అప్లై చేసేసేయండి. తమలపాకు పైన ఇలా నీట్గా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసిన దాన్ని మనము తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫోన్ చూడడం వల్ల కానీ లేదంటే ఏదైనా టెన్షన్ వల్ల కానీ తలనొప్పి ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కనుక తలపైన పెట్టేసుకున్నాం అనుకోండి, నుదుటి పైన మనకు తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనము ఒక 10 నిమిషాలు వదిలేసామంటే తలనొప్పి అనేది కంట్రోల్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం షర్ట్ ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి చూడండి. చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ముందుగా షర్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత చూడండి, స్లీవ్స్ వచ్చేసి ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అటు హాఫ్ ఇటు హాఫ్ ఫోల్డ్ చేసేసామంటే చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గానైతే ఫోల్డింగ్ అనేది ఉంటుందో. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరైనా కిడ్నీలో రాళ్ళు ఉండి బాధపడుతూ ఉన్నట్టయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఉసిరికాయలండి, ఒక ఉసిరికాయని ఇలా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత వాము, ఒక హాఫ్ స్పూన్ వాము తీసుకున్నాను. తర్వాత అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అల్లం కూడా వేసుకోవాలి కొద్దిగా. తర్వాత పుదీనా ఆకులండి, శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక పిడికెడు పుదీనా ఆకులు వేసేసి మరిగించుకోవాలి. బాగా మరిగించేయాలి. ఒక 5 నిమిషాలు ఇలా బాగా మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ఉన్న గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేస్తాయి. స్టవ్ ఆపేసిన తర్వాత మనము ఒక గ్లాస్లో కొడగట్టేసుకొని రోజు ఒక గ్లాస్ తాగుతూ ఉన్నట్లయితే, రోజు కానీ లేదంటే వారంలో 3-4 రోజులు తాగుతూ ఉన్నట్టయితే కిడ్నీలో రాళ్ల సమస్య అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా పాత క్యాలెండర్లు అయితే మనం తీసి పక్కన పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా చుట్టేసిన తర్వాత ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా, ఈ రబ్బర్ని అయితే 2 రబ్బర్స్ తీసేసుకొని అటు ఒకటి ఇటు ఒకటి వేసేసుకోవాలి. ఇలా నీట్గా వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు. తర్వాత ఇలాంటివి ఏదైనా థ్రెడ్స్ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్కి జర్కిన్స్కి కానీ వస్తూ ఉంటాయి, పాతవైనప్పుడు పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకటి తీసి పెట్టుకున్నామంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఈ థ్రెడ్ మొత్తం వేసేసి ఇలా నీట్గా ఇలా ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసి దీన్ని ఒక హుక్కి మనము హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ ముడి మనకి కనపడకుండా ఇలా కాస్త లాగామంటే దీంట్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, దీంట్లోకి నీట్గా ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని మనము ఒక మేకుకు తగిలించేసుకున్నాం అనుకోండి, వాష్ బేషన్తో కానీ లేదంటే కిచెన్లో కానీ తగిలించుకున్నాం అనుకోండి, మనము చేతులు తుడుచుకుంటూ ఉంటాం కదా, చేతులు తేమైనప్పుడు ఒక టవల్ కనుక వేసేసుకున్నాం అనుకోండి, దీనికి మనము చేతులు తుడుచుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే క్లాత్ తేమ లేకుండా డ్రై అయిపోతూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. శారీని ఇలా ఫోల్డ్ చేసి చూడండి. బ్లౌజు, శారీ అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి కొంచెం కూడా కదలకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసేసి ముందుగా ఫోల్డ్ చేసిన దాంట్లోకి ఈ ఇటు సైడ్ ఫోల్డ్ చేసింది ఇలా పెట్టేసామనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వెల్లుల్లిపాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అవి ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక బుట్టెలో పేపర్ అయితే వేసేసాను. పేపర్ వేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసేసుకొని టీ పౌడర్ వేయాలి. తర్వాత ఇంకా ఉన్నవి మొత్తం వేసేసి టీ పౌడర్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ చలికాలంలో పాదాల పొగలతో బాధపడే వారికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పటిక అంటారండి. అన్ని పూజ స్టోర్ రూమ్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఈ పటికని కొద్దిగా తీసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకున్నాను. దీన్ని ఒక హాఫ్ స్పూన్ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పటిక పౌడర్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను. తర్వాత కొబ్బరి నూనె అండి, కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి 2 కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మనము నైట్ పడుకునే ముందు మనకు పాదాల పొగళ్ళు ఉంటాయి కదా, వాటికైతే ఇలా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసి మనం ప్రొద్దున్నే లేసి కాళ్ళను వాష్ చేసుకున్నట్టయితే పగళ్ళు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి. కాళ్ళ పొగళ్ళు వెళ్ళిపోయి కాళ్ళు స్మూత్గా అయిపోతాయండి. మనకు ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. ఈ పట్టిక ఒక 20 రూపాయలకి తెచ్చుకున్నాం అనుకోండి, కొబ్బరి నూనె ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనం గారెలు చేస్తూ ఉంటాం కదా, అన్నీ కూడా ఒకే షేప్లో రావాలి అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక నీట్గా ఉన్నది ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఈ వాటర్లో ముంచేసి గట్టిగా ఇలా పిండేసేయాలి. వాటర్ మొత్తం నీట్గా ఇలా పిండేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా లేకుండా ఇలా పిండేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి. చిన్నది ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని గ్లాస్ మీద వేసేసి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేయాలండి, లూజ్ ఉండకూడదు. ఇలా టైట్గా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో అయితే గారెలు వేస్తే చాలా చక్కగా ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు కొద్దిగా గారెపిండి ఇలా తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా గారె షేప్లో అయితే ఇలా ఒత్తేసుకోవాలి. కాస్త చెయ్యి ఇలా తడుపుకున్నట్టయితే నీట్గా వస్తాయండి షేప్స్ అనేవి. ఇలా నీట్గా ఒత్తేసిన తర్వాత చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా పడిపోతాయో. మనం గ్లాస్ని కొద్దిగా ఇలా కదిపించినట్టు చేసామనుకోండి, నీట్గా పడిపోతుంది గారె అనేది. ఎన్ని గారెలైనా మనము నిమిషాలు ఇలా వేసేసుకోవచ్చు. ఈసారి మీరు గారెలు చేస్తే ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా చక్కగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి దారాలు ఖాళీ అయిన తర్వాత ఇలాంటి రీల్స్ పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అనేసి, అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా ఉపయోగపడతాయండి. నేను ఇక్కడ ఒక ఖాళీ అయిన రీల్ తీసేసుకున్నాను. అందులోకి చూడండి కొద్దిగా ఇలా పేపర్ని ఇలా మడతేసి అందులోకి ఇలా పెట్టేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ రీల్ లోపలికి ఇలా పెట్టుకున్న తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ని ఇలా కట్ చేసి ఇలా అతికించుకోవాలి కొద్దిగా. దీన్ని మనము రోజు గడప దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ అగరబత్తులు పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, అగరబత్తులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్ల మినప్పప్పు అయితే ఇలా నానబెట్టేశానండి. ఒక 4-5 గంటల సేపు ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ పచ్చి పాలు పోయాలి. పోసేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది అయితే మనకు ఫేస్ ప్యాక్కి చాలా బాగా పని చేస్తుందండి. మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అయితే ఉంటుంది. స్కిన్ మంచి గ్లో అయితే వస్తుంది. ఇలా బాగా ఒక 2-3 నిమిషాల్లో బాగా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలండి. బాగా ఇలా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, మన స్కిన్ మనమే నమ్మలేము, అంత చక్కగా అవుతుంది. చూడండి కొద్దిగా ఇలా నేను ఇలా ఇది చేసి కూడా మీకు చూపిస్తున్నాను. ఎంత బాగా మెరుస్తూ ఉందో స్కిన్ అనేది. వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఉంటుందో అసలుకి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఒకసారి, మీరే ఆశ్చర్యపోతారు. చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అయితే మీరే గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వంట సోడా అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకొని ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటూ ఉంటాము. ఇవి కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనేది మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాము. ముందుగా దీన్ని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసేసుకొని ఇలా వాటర్లోకి వేయాలండి. ఇలా వేయగానే ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా వస్తే అది ఎక్స్పైర్ అవ్వలేదని అర్థం అండి. ఇలా బబుల్స్ రాలేదు అనుకోండి, అది ఎక్స్పైర్ అయిపోయిందని. ఎక్స్పైర్ అయినది వాడకూడదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పాత పిల్లో కవర్ తీసేసుకున్నానండి. ఇది వేస్ట్గా పక్కన పడేసాను, అందుకని ఇలా చేద్దామని తీసేసుకున్నాను. తర్వాత మనము చపాతీ పిండి తెస్తూ ఉంటాం కదండి, 5 కేజీలది కానీ 10 కేజీలది కానీ. చపాతీ పిండి ఖాళీ అయిన తర్వాత ఈ పేపర్ అయితే పడేస్తూ ఉంటాం ఈ కవరు. అలా పడేయకుండా చూడండి ఇలా పిల్లో కవర్లు పెట్టేసేయండి. ఇలా నీట్గా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ అయినా చేసేసి ఒక 2 పిన్నీస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలాంటి ఒక 2 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు పని అనేది చాలా సులువుగా అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం రోజు గిన్నెలు కడిగేసి
ఇలా టబ్‌లో వేసేస్తూ ఉంటాము. చూడండి ఈ వాటర్ మొత్తం కిందకి వచ్చేసి మనకు ఈ టైల్స్ అనేవి గారగట్టిపోతూ ఉంటాయండి. వాటర్ అలాగే నిలిచిపోతూ ఉంటాయి కదా కింద. అందుకోసం అనేసి ఇలా చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. అందుకోసం మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకున్నామనుకోండి, వాటర్ అనేది చక్కగా పీల్చేస్తుంది. టైల్స్ అనేవి గారకట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సింక్ అయితే మనం రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా! ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం నైట్‌లో ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా సబ్బు వేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము ఏదైనా పౌడర్ ఉంటుంది కదా! ఎక్స్‌పైర్ అయిపోయినది కానీ, లేదంటే ఇంట్లో యూజ్ చేసే పౌడరే కానీ కాస్త ఇలా స్ప్రింకల్ చేసేసామనుకోండి, బుద్ధింకలు రాకుండా ఉంటాయి. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేనిక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకున్నానండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసేసుకొని, తర్వాత కొద్దిగా షాంపూ వేసేస్తున్నాను. తర్వాత జవాదు పౌడర్ ఉంటుంది కదా! పూజల్లో వాడుతూ ఉంటారు. అది కాస్త వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఈ వాటర్‌ని మనము ఒక బాటిల్‌లో వేసి పెట్టేసుకున్నామనుకోండి, స్ప్రే బాటిల్‌లో కానీ, దేంట్లోనైనా వేసి పెట్టేసుకున్నామంటే మనకు ఒక మంచి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా ఒక క్లాత్‌తో ఇలా ముంచేసుకున్నాను. గట్టిగా పిండేసి చూడండి ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా! మరకలు మరకలుగా అయిపోతూ ఉంటాయి. మనం రోజు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు వాటర్ అవి పడేసి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటాయి. చూడండి ఇలా గనుక ఈ వాటర్‌తో క్లీన్ చేసామనుకోండి, మరకలు లేకుండా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఈ లిక్విడ్ అయితే మనకు చాలా క్లీనింగ్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఇంట్లో ఫిల్టర్ ఉంటది కదా! వాటర్ ఫిల్టర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏదైనా కూడా మనము క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా షైనింగ్ వస్తాయండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. అంతే కాదండి, మంచి సువాసన కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఒకసారి ఇలా అంతా తుడిచేసామనుకోండి, ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. చూడండి ఫ్రిడ్జ్ కూడా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో, షైనీగా ఉంది. అలాగే మనము గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇవి మనం షాంపూ వేసాం కదా! చక్కగా క్లీన్ అయిపోతుంది. అలాగే జవాదు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుంది కిచెన్‌లో. మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇలా అరటికాయ తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా! అలా అసలు చేయకండి. అరటి తొక్క అయితే తీసేసుకున్నాను ఒకటి. తీసేసుకున్న తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసేయండి దానిపైన. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ అయితే మీరు యూజ్ చేస్తారో అదే కొద్దిగా వేసేసుకోండి. వేసేసి ఇలా కాస్త ఇలా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత దీన్ని చూడండి చేతులు, కాళ్ళు డ్రై అయిపోయి ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి. డ్రై అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఇలా బాగా స్క్రబ్ చేసేసేయండి. ఫేస్‌కి కూడా స్క్రబ్ చేసుకోవచ్చండి దీంతో. ఇలా చేసినట్లయితే ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే డ్రైనెస్ కూడా పోతుందండి. చేతుల్లో, కాళ్ళు పొగళ్ళు వచ్చేసి ఉంటాయి కదా! అది కూడా నీట్‌గా వెళ్ళిపోతుంది. ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసి మనం వాటర్ కూడా వేసే పని లేదండి. అరటి తొక్కలో ఉన్న తేమతోనే ఇలా వచ్చేస్తుంది. ఇలా వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నామనుకోండి, చాలా చక్కగానైతే ఉంటాయి చేతులు. డ్రైనెస్ కూడా వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అనంటే ఏం చేస్తారంటే, దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్‌లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి, మూత పెట్టేసి పెట్టేశారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అలా ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. ఇది నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము అలోవెరాని ఇలా కట్ చేసుకొని స్కిన్‌కి కానీ, హెయిర్‌కి కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా! కట్ చేసిన వెంటనే అలాగే యూజ్ చేయకూడదండి. దీన్ని ఇలా వాటర్‌లో వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామంటే ఇందులో ఉన్న యెల్లో కలర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము దీన్ని తీసుకొని హెయిర్‌కి కానీ, స్కిన్‌కి కానీ యూజ్ చేసుకోవచ్చు. అంతేకాని అలాగే కట్ చేసిన వెంటనే అలాగే యూజ్ చేయకూడదండి. అలా చేస్తే దురద వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ చూద్దాము. ఇలాంటి పేపర్ కప్ ఉంటే చాలండి. మనం ఈజీగా ముగ్గులైతే వేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ ఒక పేపర్ కప్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో మనకు నచ్చిన డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ నాకు వచ్చిన ఒక చిన్న డిజైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. మీకు వచ్చిన డిజైన్ మీరైతే డ్రా చేసేసుకోండి. నేను ఇలా డ్రా చేసుకున్నానండి.
తర్వాత ఒక సూది తీసేసుకొని ఇలా మనం ఎలా అయితే డ్రా చేసామో అలాగే చిన్న చిన్నగా ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా హోల్స్ పెట్టేసేయాలి. ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బియ్యపు పిండి కానీ లేదంటే ముగ్గు పిండి కానీ ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనము దీంతో అయితే ముగ్గులు వేసేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ట్రై చేసి చూడండి. మీకు నెక్స్ట్ టిప్ చూద్దాము. స్టవ్ వెలిగించి నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసేయాలి. వేసేసి రెండు కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేడయ్యేదాకా బాగా ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ తీసేసుకోవాలి. ఇలాంటిది మందంగా ఉన్నది ఒక క్లాత్ తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్నది మొత్తం ఇలా వేసేసుకొని ఇలా ముడిలాగా వేసేసుకోవాలి. ముడి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక రబ్బర్ కూడా వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు నిలబడడం వల్ల మనకు మడిమ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ మూటను కనుక మనం ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలా కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, బాగా ఇలా ఒక 5 నిమిషాలు రోజు ఇలా పెడుతూ ఉన్నట్లయితే మనకు మడిమ నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 2 వెల్లుల్లి తీసేసుకొని మెత్తగా ఇలా దంచి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక గ్లాస్లోకి పోసేసుకోవాలండి. తర్వాత ఇవి బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండేసుకోవాలి. పిండుకున్న తర్వాత ఇది దేనికంటే ఎవరికైనా దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుంది కదండి, కఫ కట్టేసుకుంటూ ఉంటుంది ఎదలో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తీసుకున్నట్టయితే రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ కనుక తీసుకొని పడుకున్నట్లయితే దగ్గు జలుబు అంతా కూడా నయమైపోతాయి. అలాగే కఫ కూడా క్లియర్ అయిపోతుందండి. ఎంత హాస్పిటల్కి చూపించినా తగ్గట్లేదు, ఏ మెడిసిన్ తీసుకున్నా తగ్గట్లేదు అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.